సంతోషంగా ఉంది ఈరోజు. మళ్ళీ మనం నిన్న గ్రేట్ సెషన్ విన్నాం. మన ఆర్గనైజేషన్ నుంచి వంగల రాజా సార్ అండ్ నిర్మల మేడం. నిజంగా అద్భుతమైన సెషన్ నిన్న. ఆల్మోస్ట్ లైవ్ లో 2000 మెంబర్స్ అటెండ్ కావడం జరిగింది. దాస్ సార్ జూమ్ లో 1000 మెంబర్స్. మన జూమ్ లో నిన్న హైయెస్ట్ 375 మెంబర్స్. యూట్యూబ్ లో కూడా చాలా హల్చల్ అయిపోయింది. అద్భుతమైన సెషన్ జరగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్తగా వచ్చినారో, నా పేరు వచ్చేసి రాజు అండి. రాజు పగిల్లా, వెస్టీలో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. 3.5 సంవత్సరాల ముందు వెస్టీజ్ అనే ఆపర్చునిటీ గ్రేట్ అప్లైనర్ ఆంజనేయులు రాసుండి సార్ అండ్ నాగలక్ష్మి మేడం. ఈరోజు సార్ వాళ్ళు వచ్చేసి డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. నెలకు 7,69,000 ఇన్కమ్ తీసుకుంటే ఈరోజు ఒక లగ్జరీ కార్, ఒక 30 lakhs వర్త్ కార్ తీసుకున్న గ్రేట్ అప్లైనర్స్. ఈ అవకాశం నాకు రావడం జరిగింది. దాంతో పాటు గ్రేట్ మెంటర్స్ శ్రీనివాస్ రెడ్డిమన్ సార్ అండ్ శివాన్ మేడం, పురుషోత్తమదాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం. నిజంగా విన్నింగ్ టీమ్ లో ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్, ఒక హార్డినర్ పర్సన్ ఈరోజు ఎక్స్టర్నర్ గా మారడం జరిగింది. జస్ట్ ఒక 3.5 years లోనే. ఆ నిజంగా అంటే ఒక పేదవాడు ధనవంతుడు ఏ విధంగా ధనవంతుడు కావచ్చు, కానీ ఒక పేదవాడు ధనవంతుడు కావాలంటే ఓన్లీ వన్ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ. జీవితాన్ని మార్చుకున్న ఒక గొప్ప అవకాశం. లీడర్స్ ఎవరైతే స్టార్ అప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అందరికీ మనకు ఆ, మీ అందరికీ కోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ లీడర్స్. ఈ జూమ్ సెషన్ వచ్చేసి 500 జూమ్ అండి, 500 జూమ్. ఇంకా చాలా మంది జూమ్ అటెండ్ కాలేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఆర్గనైజేషన్ లో ఎవరెవరైతే జూమ్ అటెండ్ కాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. వెస్టీజ్ లో మనకు ప్రొడక్ట్ మీకు ఆల్రెడీ మనం వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్ ఏదైతుందో నిజంగా అద్భుతమైన ప్రొడక్ట్. వెస్టీజ్ లో మనం రెగ్యులర్ గా వాడుతున్న ప్రొడక్ట్. దీంట్లో వచ్చేసి మనకు లీడర్స్ మనకు ఆల్రెడీ చలికాలం, శీతాకాలం, చాలా మందికి కాలు పలగడం, చేతులు గాని, ఈ రకరకాల పలుగులు గాని, కొంచెం ఆ, చర్మం మీద కొంచెం అంటే కొంచెం వైట్ గా పేరుకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర డైలీ మాయిశ్చరైజర్. నిజంగా అద్భుతమైన ప్రొడక్ట్ అండి ఇది. మేము రెగ్యులర్ గా వాడుతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రొడక్ట్ వచ్చేసి డైలీ మాయిశ్చరైజర్. బయట చాలా మంది వాస్లిన్ కానీ రకరకాల కెమికల్ క్రీమ్స్ వాడుతుంటారు కదా, దాని బదులు ఈ డైలీ మాయిశ్చరైజర్ వాడిపియండి. ఆల్మోస్ట్ ఈ మంత్ నేను ఒక 10 మందికి ఈ డైలీ మాయిశ్చరైజర్ మూవ్ చేయడం జరిగింది, అమ్మడం జరిగింది. అంత అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. మామిడి గుజ్జు, సన్ఫ్లవర్, ఆలివ్ ఆయిల్ నూనెతో తయారైనది. ముఖానికి కానీ, మెడకు కానీ, శరీరానికి కానీ తాజాగా దృఢంగా ఉండే ఒక ప్రొడక్ట్ అన్నమాట. చాలా అద్భుతమైన ప్రొడక్ట్ డైలీ మాయిశ్చరైజర్. ఇంకెవరైతే తీసుకోలేదో ఈ ప్రొడక్ట్ మీరు తీసుకోండి. ఇది వచ్చేసి మనకు ఎంఆర్పి 290 రూపీస్ ఉంటుంది. 249 రూపీస్ డిపి ప్రైస్ లో మనకు రావడం జరుగుతుంది. చాలా అద్భుతమైన ప్రొడక్ట్. దాంతో పాటు ఇంకొకటి హెల్త్ ప్రొడక్ట్ లో మనకు
లీడర్స్ హెల్త్ ప్రొడక్ట్ లో ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ అండి, కాంబెటిక్. నిజంగా అద్భుతమైన ప్రొడక్ట్. ఇది మనకు 30 క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ కాంబెటిక్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో నేను యూజ్ చేస్తున్నాను. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉన్నాయి. జస్ట్ ఇది మన గుండె మరియు రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను, తర్వాత వచ్చేసి మనకు హై బీపీ కొలెస్ట్రాల్ను అదుపులోనే ఉంచుతుంది అనమాట. మెదడు పనితీరుని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాస్ ఏవైతున్నాయో శరీరంలోని ప్రతి కణానికి చేరవేసే విధంగా లివర్ పనితీరు కానీ, తర్వాత వచ్చేసి మనకు కంటి చూపు కానీ మెరుగుపరచడానికి చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. కాంబెటిక్ ఏదైతుందో రెగ్యులర్ గా మీరు తీసుకునే ఫుడ్ లో వేసుకోవాల్సిన ఒక ప్రోడక్ట్. దీంట్లో మనకు ఒక క్యాప్సిల్ లో ఇంకొక క్యాప్సిల్ అనేది ఉంటది. అంటే మనం ఫుడ్ తీసుకున్న క్రమంలో మధ్యలో వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ మనం తీసుకున్న తర్వాత వేసుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ప్రతి ఒక్క లీడర్స్ ఇది యూజ్ చేయండి. నిజంగా వండర్ఫుల్ ఉంది. కాంబెటిక్ ప్రొడక్ట్ ఏదైతుందో హెల్త్ ప్రొడక్ట్ లో ఇది ఒక అద్భుతమైన ప్రొడక్ట్. చాలా మంది అనుకునేది ఏంటంటే వెస్టీజ్ ప్రొడక్ట్ ఏవైతున్నాయో, సప్లిమెంట్స్ ఏవైతున్నాయో ప్రాబ్లం వచ్చినాక వాడాలనుకుంటారు. కానీ ఇవి ప్రాబ్లం వచ్చినాక వాడే ప్రొడక్ట్ కాదండి. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవలసిన ప్రొడక్ట్. నిజంగా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్ ఏవైతున్నాయో, హెల్త్ ప్రొడక్ట్ ఏవైతున్నాయో రెగ్యులర్ గా మనం ఫ్లక్స్ ఆయిల్ కానీ, నూనె కానీ, స్పిర్లినో, ఆమ్లా, కొలెస్ట్రిన్, ప్రోటీన్ పౌడర్స్ కానీ, మేమైతే రెగ్యులర్ గా ఇవే ప్రొడక్ట్స్. మా ఇంట్లో ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఈ రోజు వెస్టీజ్ ప్రొడక్ట్. ఎందుకోసం అంటే ఈ ప్రొడక్ట్ వాడినప్పుడే మనం ఆరోగ్యంగా గాను మనకు మీటింగ్లలో కూడా ఉంటాం. వెస్టీజ్ ప్రొడక్ట్ లక్ష్మీ దేవత లాంటిదంట. ఎందుకంటే మనం ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా మనకు డబ్బు సంపాదించి పెడుతుంది. బయట ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దరిద్ర దేవత లాంటిది. అంటే దాని ద్వారా డబ్బులు పోతాయి, దాంతో పాటు మనకు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎక్సలెంట్ ప్రొడక్ట్ నుండి వెస్టీజ్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైన ప్రొడక్ట్. నిజంగా అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ, దాంతో పాటు అగ్రికల్చర్ సంబంధించి నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్ అగ్రికల్చర్ లో. ఎందుకోసం అంటే ఈరోజు ఎక్కువ కెమికల్స్ వాడడం ద్వారా ఈరోజు రైతులు నష్టపోతున్నారు, భూసారం నశించిపోతుంది. కానీ మన దగ్గర ఉన్న అగ్రి ప్రొడక్ట్స్ లలో నిజంగా అద్భుతమైన ప్రొడక్ట్. లీడర్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన సెషన్ ఇందాం. సార్ వచ్చేసి ఎవరో కాదు, మా బ్రదర్ అనిల్ పగిల్ల. వెస్టీజ్ ఆపర్చునిటీ నేను తీసుకున్నప్పుడు వెస్టీజ్ గురించి చెప్పడం జరిగింది, కానీ వినలేదు. ఎందుకంటే చాలా మీటింగ్లలో వింటాం, మన చుట్టాలు మన ఫ్రెండ్స్ మనం చెప్పగానే వినరని. స్టార్టింగ్ లో ఇవన్నీ నేను ఏడ చేస్తా అన్న వ్యక్తి జస్ట్ 1 year ముందు డిసిషన్ నా కార్ ఫంక్షన్ కి వచ్చి డిసైడ్ అయ్యి తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ అన్గ్రోత్ లో పడిపోయినాడు. అంటే ఇక్కడ చాలా మంది అనుకుంటుండొచ్చు మీ బ్రదర్ కాబట్టి మీరు హెల్ప్ చేస్తారు సార్ అని. మన బిజినెస్ లో అట్లా ఏముండదు. ఎవరు స్వయం కృషితో ఎవరైతే ఇక్కడ బిజినెస్ లో ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. రోజు ఓన్ స్వయం కృషితో ఈరోజు బిజినెస్ బిల్డ్ చేస్తూ చిన్న వయసులో ఈరోజు ఆల్మోస్ట్ 56,000 లాస్ట్ మంత్ ఇన్కమ్ కూడా 56,000 ఇన్కమ్ తీసుకుంటూ అంటే ఎన్నో సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు సేల్స్ బాయ్ గా చేసిండు. ఐటీస్ లో సేల్స్ బాయ్ చేసిండు. తర్వాత ఈ సేల్స్ బాయ్ గా ఇన్కమ్ సరిపోతలేదని ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 లక్షలు పెట్టి ఒక ఆటో తీసుకోవడం జరిగింది. అక్కడ లాస్ కావడం జరిగింది. ఎక్కడ లైఫ్ లేదు. ఈరోజు వెస్టీలో లైఫ్ ఉంది, వెస్టీలో జీవితం ఉందని ఈరోజు జస్ట్ 1 year ముందు మళ్ళీ సీరియస్ గా బిజినెస్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మన ముందు యాజ్ అ స్టార్ డైరెక్టర్ 56,000 ఇన్కమ్. రీసెంట్ గా ఒక కొత్త కార్ బుక్ చేయడం జరిగింది. అది జనవరిలో కార్ రాబోతుంది. ఈరోజు సెషన్ వినబోతున్నాం. ఇంకెవరైతే రాలేదో ఒకసారి జూమ్ కు ప్రమోట్ చేయండి. అద్భుతమైన సెషన్ ఉండబోతుంది. లీడర్ చెప్పే మాటలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోలు ఆన్ చేసుకొని వినండి. మనం ఎప్పుడైతే మనం ఇక్కడ స్టార్ అండ్ లీడర్స్ కానీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎప్పుడైతే వీడియోలు ఆన్ చేసుకొని మనం ఎప్పుడైతే వింటామో, ఎప్పుడైతే నోట్ చేసుకోగలుగుతామో మనం కూడా రేపు నాడు మాట్లాడే అవకాశం ఉంటుంది. మనకు కూడా ఒక స్టేజ్ పేరు పోయే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోలు ఆన్ చేసుకొని స్పీకర్ చెప్పే మాటలు ఏవైతున్నాయో మీరు వినండి. ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్ లో మనం ముందుకెళ్ళగలుగుతాం. నేను లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను యాజ్ అ స్టార్ డైరెక్టర్ అనిల్ పగిల్ల సార్. కమ్ ఆన్ ద స్క్రీన్ సార్, డిజిటల్ స్క్రీన్. Good morning, sir. Voice clear? Yes, clear, sir. Yes, Voice clear.
ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. నా పేరు అనిల్ పగిల్లా. మా గ్రేట్ అప్లైనర్స్ మెంటర్స్ రాజు పగిల్లా సార్, ఆంజనేయులు రాసిరి సార్, శ్రీనివాస్ ఒడ్డమాన్ సార్, ఆల్ అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వీడియోస్ ఆన్ చేసుకున్నందుకు ఇంకా ప్రత్యేకంగా థ్యాంక్ యూ వింటున్న వాళ్ళకి. లీడర్స్, ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఒక దాదాపు 2 years అవుతుంది, కానీ సీరియస్ వర్క్ చేయబట్టి 1 year అవుతుంది. అంతకు ముందుకు ఒక సేల్స్ బాయ్ లాగా పనిచేస్తుండే ఒక 4 సంవత్సరాలు. ఒక 13,000 రూపాయల శాలరీ అక్కడ వస్తుండే. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల 1 yearలో లాస్ట్ మంత్ 56,754 రూపాయల ఇన్కమ్తో పాటు ఒక లగ్జరీ కార్ బుక్ చేయడం జరిగింది. ఒక అద్భుతమైన అవకాశం వెస్టేజ్ అనేది. ఈ జూమ్ సెషన్ పెట్టడం కారణం ఏంటంటే, ఒక సేల్స్ బాయ్ లాగా నాకు ఎలాంటి 13,000 సంపాదిస్తుండే, కానీ ఈరోజు 57,000 ఇన్కమ్ ఎట్లా తీసుకుంటున్నా. అసలుకి నాకు పెద్ద పరిచయాలు లేరు బయట. ఫ్యామిలీ చుట్టాలంటే నాకు ఎవరు తెలియదు. ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వచ్చి చాలా మంది చేయలేదు. తర్వాతకి బయట పరిచయాలు లేరు కాబట్టి మరి ఎట్లా చేసిన ఈ బిజినెస్ అనేది క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను సెషన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ నా గురించి చెప్పాలి కాబట్టి, నా పేరు అనిల్. నేను చెంపపేట సంతోష్ నగర్లో ఉంటాను. 10th క్లాస్ వరకే చదువుకున్నాను. కొన్ని కారణాల వల్ల ఓపెన్ ఇంటర్ రాసిన. ఇప్పుడు ఓపెన్ ఇంటర్ రాసిన కాబట్టి చదువు లేదు, చదువు ఆపేసిన కాబట్టి ఏదో ఒక పని చేయాలి. ఏం పని చేసిన అంటే క్యాంటరింగ్, ఫంక్షన్లలో క్యాంటరింగ్ చేసిన, చిన్న చిన్న డెకరేషన్ పనులు చేసిన, ఏదేదో చేసిన. చాలా మంది చాలా రకాలుగా చెప్పినారు, చదువు లేనప్పుడు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవాలి, ఇట్లా ఈ వర్కౌట్ కాదు, ఫ్యూచర్ ఉండదు అని చెప్పి. ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఒక పని చేయాలి, పనికొచ్చే పని చేయాలంటే ఏం పని ఉంటుంది అంటే, ఒక బైక్ మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్ పనో, ఒక ప్లంబర్ పనో, ఒకటి టైల్స్ పనో, ఇవే రకరకాలుగా ఉంటాయి. కానీ నేను అదే స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ నుంచి. ఏదైతే ఉందో ఒకసారి నేను చూపిస్తాను. చదువుకున్న టైంలో ఇవి ఏదైతే ఉందో, నేను 16, 17 బ్యాచ్ 10th క్లాస్. ఆ తర్వాతకి చాలా మంది చెప్పడం వల్ల ఒక 6 నెలలు వేరే పనులు చేసిన తర్వాతకి ఒక మెకానిక్ పనిలో నేను ఎక్కిన వర్క్కి. సార్ వాయిస్ స్లో వస్తుంది, కొంచెం దగ్గర పెట్టండి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? కొంచెం సౌండ్ పెద్దగా. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే లీడర్స్, మెకానిక్ షాప్లో జాబ్కి ఎక్కిన. అక్కడ 6 months వర్క్ చేసిన, వర్క్ నేర్చుకోవడానికి. అక్కడ ఏం చేసిన అంటే, ఇంతకుముందుకు నేను ఒక వెహికల్ కొనడం వల్ల అక్కడ వచ్చేది 50 రూపీస్ డైలీ. ఆ 50 రూపీస్ మన ఖర్చులకి, మన బండి ఈఎంఐకి 2,500 బండి ఈఎంఐలు కట్టాలి కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బంది వచ్చి, ఆ తర్వాతకి అది బంద్ చేసి ఇంకొక పని చూసుకోవడం మొదలుపెట్టిన. బాలాపూర్లో ఎలక్ట్రీషియన్ పని. ఇక్కడ 250 ఇస్తుండే, 50 రూపాయలు పెట్రోల్కి, 200 రూపాయలు నా ఖర్చులకి ఇస్తుండే. ఆ తర్వాతకి అక్కడ చేయాల్సిన పని కొత్త కొత్తలో ఏముంటుందంటే, గోడలకి మిషన్ పెట్టి కట్ చేసిన తర్వాతకి సుత్త సాన తీసుకొని ఆ గోడలంతా పలగొట్టాలి. ఆ గోడలు పలగొట్టి చేతులన్నీ బొగ్గలు వచ్చినాయి. చేత కాకపోతుండే. చాలా కష్టమైన పని అది. చాలా ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాతకి ఆ తర్వాతకి వచ్చేసి ఎంతో ఇబ్బంది అనిపించింది. తర్వాతకి ఇప్పుడు ప్రజెంట్ నాకు డబ్బు కావాలి. ఇప్పుడు ఇది అవసరం వచ్చే పనే, కానీ ఫ్యూచర్ ఉంటుందేమో, నాకు ఆ కాళ్ళ మీద మనం నిలబడగలుగుతామేమో, కానీ డబ్బు కావాలి. కాబట్టి ఏదైతే ఉందో ఈ వర్క్ని నేను ఒక కొన్ని రోజులు చేసి బంద్ చేసిన తర్వాతకి సేల్స్ మ్యాన్ లాగా జాబ్కి ఎక్కినానమాట. అంటే ఒక సంతూర్ డిస్ట్రిబ్యూటర్, క్లాస్మేట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక 4 సంవత్సరాలు పనిచేసిన. 10,000కి నాకు. సార్ కొంచెం వాయిస్ క్లియర్ లేదు. సార్ ఇప్పుడు క్లియరా? కొంచెం ఇప్పుడు క్లియర్, కంటిన్యూ చేయండి. ఇక్కడ వచ్చేసి 10,000 రూపాయలకి నేను స్టార్టింగ్లో 4 సంవత్సరాల కింద 10,000 రూపాయలకి జాబ్కి ఎక్కిన.
ఆ తర్వాతకి నా సాలరీ వచ్చేసి 4 సంవత్సరాల తర్వాతకి 13,000 రూపాయలు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే టైం టు టైం ఉండపోతుండే మార్కెటింగ్‌లో. షాప్‌కి పోయి సేల్స్ చేస్తుండే అనమాట. ఆ సోప్స్ అవన్నీ షాప్‌కి సేల్స్ బాయ్ లాగా. అక్కడొచ్చేసి ఆ బాస్‌తోని ఏదైతే ఉందో అనరాని మాటలు అంటుండే. ఎన్నో తిట్లు తిడుతుండే. ఆ తర్వాతకి ఆ వచ్చే 13,000 జీతంలో ఒక్కరోజు డుమ్మా కొట్టిన 3 రోజులు సాలరీ కట్టు. ఈ తిరిగే మార్కెటింగ్ ఫీల్డ్‌లో డబ్బులు కలెక్ట్ చేయాలి. ప్రొడక్ట్స్ షాప్‌లలో లేవు కాబట్టి ఆ డబ్బులు తక్కువొచ్చినా మన సాలరీలోకెళ్ళే కట్టు. తర్వాతకి ఆ ప్రొడక్ట్స్‌లో ఏదన్నా మిస్టేక్ వచ్చినా మన సాలరీలోకెళ్ళే కట్టు. 4 సంవత్సరాలు ఏదో కష్టపడి వర్క్ చేసిన. ఆ తర్వాతకి అదే టైంలో మన గ్రేట్ లీడర్, మెంటర్ రాజు పగిలా సార్ ఇక్కడ డేట్ కనిపిస్తుంది కదా! నవంబర్ 2021 23 తారీఖు రోజు నేను జాబ్ చేసే టైంలో అనిల్ మన దగ్గర పార్ట్ టైం మంచి బిజినెస్ అవకాశం ఉంది. పార్ట్ టైంగా చేసుకోవచ్చు. సూపర్ ఉంటదని చెప్పి మీ దోస్తులను కూర్చోబెట్టు. నేను వచ్చి క్లాస్ చెప్తా అంటే కూర్చోబెట్టిన పార్ట్ టైం బిజినెస్ అని చెప్పి. తర్వాతకి తర్ విన్నాం. తర్వాతకి బానే అనిపించింది. ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయినా. తర్వాతకి రాజు సార్ పోంగానే చాలా నవ్వుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షలు సబ్బులు షాపులు అమ్మితే లక్షలు వస్తాయా? కార్లు వస్తాయా? కోట్లు అంటుండు, అది అంటుండు, ఇదని. ఎందుకంటే మనకు అంత మెచ్యూరిటీ లేదు. నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అంత కాన్సెప్ట్ మనకు తెలియదు. కాబట్టి నవ్వుకున్న చాలా. నవ్వుకున్న తర్వాతకి ఆధార్ కిట్ జాయిన్ అయినా ఒక మొమ్మటం కోసం ఒక ₹1000 ప్రొడక్ట్ తీసుకున్నా అప్పుడు. ఆ తర్వాతకి ఇంక మనతోని కాదు అని చెప్పి అనుకున్నా. తర్వాతకి ఎందుకు అట్లా అనుకున్నా అంటే ఇక్కడ ఈ జాబ్లో చేసినప్పుడు మా బాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన 2 లక్షల నుంచి ఒక 5 లక్షల టర్న్ ఓవర్ చేస్తుండే రోజుకి. నెలకు వచ్చేసి 50 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్యలో టర్న్ ఓవర్. అంత టర్న్ ఓవర్ చేసేటైనా ఆయన సాలరీ ఇచ్చేటప్పుడు గుల్కుట్ట ఇస్తుండే. ఇది ఏం పెట్టినాను ఈ బిజినెస్, పైసలు వస్తలేవు, ఏం వస్తలేవు, మునిగిందే తప్ప తేలింది లేదు, అది ఇది అని చెప్పి కరెక్ట్ సాలరీగానే ఇవ్వకపోతుండే. అప్పుడు 3,000, అప్పుడు 5,000, అప్పుడు 4,000 ఇస్తుండే. అలాంటి అన్ని పెట్టుబడి పెట్టి అన్ని లక్షలు రోజు టర్న్ ఓవర్ అయినా ఆయనకే వస్తలేవు ఈ ప్రొడక్ట్స్లో. సంతూర్ దాంట్లో, క్లాస్మేట్ దాంట్లో. మరి ఇక్కడ సబ్బులు పేస్ట్లు వాడితే ఎట్లా లక్షలు వస్తాయి అనే డౌట్ క్లియర్ అయింది. ఇవన్నీ ఫ్రాడ్ ఉంటాయి, ఇలాంటివి మస్తు చూసినాం అని చెప్పి లోపల అనుకున్నా. రాజు సార్ అప్పటికి కాల్ చేస్తుండే, కానీ నేను నాతోని కాదని చెప్తుండే. ఆ తర్వాతకి మళ్ళీ నా జాబ్ కంటిన్యూ చేసుకున్నా. తర్వాతకి చేసి చేసి బిజినెస్‌తో అనే మాటలు గానీ, సాలరీ కటింగ్స్ గానీ అన్నీ పోయినాక చేసి చేసి విరక్తి పుట్టింది. ఆ తర్వాతకి ఆ జాబ్ రిజైన్ చేసిన తర్వాతకి తక్కువ పెట్టుబడితోని ఏదైనా ఎక్కువ డబ్బు సంపాదించేదని సెర్చ్ చేసే టైంలో ఒక బ్రదరు నాకు చెప్పడం జరిగింది. "అనిల్, ఒక పోర్టర్ అనే ఆన్‌లైన్ యాప్‌లో మనం వెహికల్ పెడితే మస్తు డబ్బులొస్తాయి. నేను ఆల్రెడీ పెట్టిన నా పాత ఆటో. డబ్బులొస్తాయి. మంచి డబ్బు సంపాదించొచ్చు. రోజు 2,000, 3,000, ₹5,000 అని చెప్పి. అప్పుడు ఏదైతే ఉందో టాటా ఏసీ కొంటే ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. తర్వాతకి ఎక్కువ మనకి మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి డబ్బుకి నల్లా తక్కువొస్తది. 3 వీలర్ ఆటో తీసుకుందాం. అందులో పెడదాం అంటే సరే అని చెప్పి అప్పుడు నేను అందులో కష్టపడి ఒక చిట్టి పైసలు ఏదైతే ఉందో ఆ డబ్బులు సేవింగ్ చేసుకున్న డబ్బులు, కొన్ని సేవింగ్ చేసుకున్న డబ్బులు, ఆ చిట్టి డబ్బులు పెట్టి కష్టపడి సంపాదించినది పెట్టి ఈ ₹1,50,000 మీది మొత్తం ₹1,70,000 డౌన్ పేమెంట్ కట్టిన. ఇంకా ₹30 బాడీ సెటప్‌కి. ఆ తర్వాతకి అదేదైతే స్టార్ట్ చేసినాం, యాప్‌లో పెట్టినాం. బానే 2 నెలలు బాగా రన్ అయింది. ఒక నెల బాగా రన్ అయింది. ₹50,000 వచ్చినాయి. నెక్స్ట్ మంత్ ₹40,000 వచ్చినాయి. తర్వాతకి ₹30,000 వచ్చినాయి. తర్వాతకి 20,000, తర్వాతకి జీరో. అరే ఇదేంది అని చెప్పి ఆలోచించే టైంలో ఇక్కడ ఏదైతే ఈ పోర్టర్ యాప్ ఉందో దీంట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. చాలామంది అందులో యాప్‌లో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. చాలా ఆటోలు పెరిగిపోయినాయి. కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఆర్డర్‌లు మొత్తం తగ్గిపోయింది. ఇక్కడ నెలకి 15,000 ఈఎంఐ కట్టాలి. 2,00,000 పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు నా టాస్క్ ఏందంటే ఎక్కడ ఆర్డర్‌లు పడతలే, నాకు బయట ఏవి కూడా తెలవదు. ఏమన్నా ఆర్డర్ చెప్పడానికి గిన. 4 నెలలు ఇంటి దగ్గర పెట్టిన 15,000 అన్న 4 నెలలకి ₹60,000 మళ్ళీ అప్పు తెచ్చి పెట్టవలసొచ్చింది. ఆ తర్వాతకి ఎవరైనా అమ్ముదామని చెప్పి ఎవరైనా కొంటారా అంటే ఒక్కరిగిన కొనడానికి ముందుకొస్తరు. ఎందుకంటే ఈఎంఐ ఆటో సరిగ్గా ఎవ్వరు తీసుకోరు. తర్వాతకి దేవుని దయ వల్ల ఓఎల్ఎక్స్‌లో పెట్టినప్పుడు ఒకాయనొచ్చి బ్రదర్ ఒక ₹40,000 ఇస్తా ఆటో ఇచ్చేసేయ్ అని చెప్పిండు. అరే నేను ఇంత పెట్టినా ₹40,000కి ఏందని చెప్పి చాలా బాధ అనిపించింది. అట్టిట్లా మాట్లాడి ₹60,000 ఇచ్చిన. ₹60,000 ఇచ్చి ఆ కట్టిన ఈఎంఐ క్లియర్ చేసిన. ₹2,00,000 లాస్ అయిపోయాను. అక్కడ చూడండి, జాబ్ లేదు. పెట్టుబడి పెట్టి లాస్ అయిన కష్టపడి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి?
ఇంట్లో తిట్లు, తర్వాతకి బయట జాబ్ చేయాలంటే ఇష్టం లేదు. అక్కడ లక్షలు పెట్టుబడి సంపాదించిందంతా అల్ల పెట్టి లాస్ అయిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం దోచట్లేదు. దిక్కుతోచని పరిస్థితిలో కరెక్ట్ టైంకి, అదే టైంకి గ్రేట్ లీడర్ రాజుపగిల సార్ కార్ అండ్ విల్లింగ్ అనిల్ రేపు కార్ తీసుకుంటున్నా, కాల్ చేసిండు. రేపు కార్ తీసుకుంటున్నా, నాకు వెస్టేజ్ నుంచి కార్ వచ్చింది, 85,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను, నువ్వు రా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అప్పటికి మేము కలిసి ఉంటుండే. సారు అప్పుడు రామోజీ ఫిలిం సీట్లో ఆ జాబ్కి దూరం అవుతుందని చెప్పి అక్కడ షిఫ్ట్ కావడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు నేను వినలే. ఆ తర్వాతకి 1 ఇయర్ తర్వాతకి కరెక్ట్ నవంబర్లోనే నాకు కాల్ చేసి 85,000 ఇన్కమ్ తీసుకుంటున్నా ఈ బిజినెస్ నుంచి, ఆ, 11 లక్షల కార్డు తీసుకుంటున్నా రా అని చెప్తే ఆ రోజు నేను బిజినెస్ పోవడం జరిగింది. ఆ తర్వాతకి అక్కడ ఏమైందంటే ఆ రాజు సారు సూటు బూటు వేసుకొని ఉన్నాడు. వందల మంది జనాలు ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు దిగుతున్నారు. రాజు సార్ మా గ్రేట్ లీడర్ అంటున్నారు. ఆ, చాలా హార్డ్ వర్కర్ అంటున్నారు. ఒక సెలబ్రిటీ లాగా అనిపించినాడు. అరే నేను పర్షాన్ గంట సేపటిదాకా నాకు మైండ్ పనిచేయలేదు. అరే ఈయనేంది మన్నాడుదాకా ఆ సేల్స్ అలా రామోజీ ఫిలిం సిటీలో పని చేసినాడు. కిరాయిగిన డబ్బులు లేకపోతే చెంపపేట నుంచి ఎల్బీనగర్ దాకా సైకిల్ దొక్కుంటా పోతుండే. ఈయన కార్ తీసుకోవడం ఏంది, ఈ ఈయనకి ఇంతగానో ఇన్కమ్ ఏంది అని చెప్పి ఆ రోజు వెస్టీజ్ మీద నమ్మకం వచ్చింది. ఆ రోజు నా మైండ్ చేంజ్ చేసుకున్నా. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా, వెస్టీజ్లో గ్రోత్ ఉంది, వెస్టీజ్లో దమ్ము ఉందని చెప్పి. ఆ తర్వాతకి వచ్చి చూడండి, ఒక్క నిమిషంలో మన జీవితం ఏం మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల మాత్రం మన జీవితం మారుతుంది. ఇదైతే 100%. ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల అదే నెక్స్ట్ డే ఆయన 2వ తారీఖు కారు కొనుక్కోవడం జరిగింది. నేను 4వ తారీఖు డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకొని 100 PV కంప్లీట్ చేసిన. ఎందుకంటే మనం ఇక్కడ మనం మనం వాడుకుంటేనే వేరే వాళ్ళకి చెప్పడానికి వస్తుంది, వాడంది చెప్పడానికి రాదు. కాబట్టి నేను పోయి 100 PV కొనుక్కొని వచ్చుకున్నా. ఆ తర్వాతకి ఇక నేను అనుకున్న బిజినెస్ దుమ్ము దులిపేసేయాలి, ఆ, విచ్చలవిడి చేయాలి, అది ఇది అనుకున్నా. ఆ తర్వాతకి ఆ, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నాకు బయట రిలేషన్ ఎవరు తెలియదు, బయట ఎవరు తెలియదు. నాది ఉన్న ఫ్రెండ్స్ అందరికీ అరే ఫోన్ చేసి, అరే మామ మా అన్న కార్ వచ్చింది, నాకు వస్తుంది, నీకు గిన్నె వస్తుంది, ఇక ప్రొడక్ట్స్ తీసుకోరి, వెస్టీలా ఏముండదు, ఇంట్లో వాడే సబ్బులు, పేస్టులు, షాంపూలు, మొక్కల నొప్పులకు, షుగర్కి గోళీలు ఉంటాయి, మనం వాడుకోవాలి, 10 మందికి చెప్పాలని చెప్పి ఫోన్లో చెప్పడం స్టార్ట్ చేసిన. ఎవరికినా పోయి ఇంటి దగ్గరకు పోయి డెమో చూపించలే, సక్సెస్ ప్రొఫైల్ చూపించలే, ప్లాన్ చెప్పలే, డ్రెస్కో ఏది లేదు. పోయి చెప్పడం స్టార్ట్ చేసిన. తర్వాతకి వాళ్ళ నా మీద నమ్మకంతో ప్రతి ఒక్కరు వచ్చి 60 PV 100 PV తీసుకున్నారు. అప్పటికి నేను 16%లో ఉన్నా కాబట్టి సైడ్ వాల్యూ 1800 PV తెచ్చుకున్నందుకు ఆ మంత్ నా ఇన్కమ్ సిల్వర్ డైరెక్టర్గా 2022 నవంబర్లో రూ. 16,158 నా ఇన్కమ్ వెస్టేజ్ నుంచి. ఫుల్ హ్యాపీ, ఫుల్ సంతోషం. ఆ తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ మంత్, ఈ మంత్ గడిచిపోయింది. మరి నెక్స్ట్ మంత్ ఎట్లా అంటే టాస్క్, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఇంటి దగ్గరకు పోతే ఇంట్లో ఉంటున్నారు కానీ వాళ్ళ అమ్మ నాన్నతో లేడు మా కొడుకు ఆ, బయట ఉండిపో అని చెప్పి పంపిస్తుండే. అరే ఏంది ఇది, వీళ్ళు ఎందుకు ఫోన్ ఎత్తలేరు, నా ఫోను బాగానే ఉంది కదా, నాకు పైసలు వచ్చినాయి కదా, మరి వీళ్ళు ఎందుకు ఎత్తలేరు అని చెప్పి వేరే కొత్త ఫోన్కి వెళ్ళి ఫోన్ చేస్తే ఏమైంది ఫోన్ ఎత్తలేవు అంటే, అరే నాయనా నువ్వు పైసలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పి మా కాడికి వెళ్ళి 3,000 ప్రొడక్ట్స్ కొనిపించినావు, నువ్వేమో 16,158 వస్తే మాకేమో రూ. 100, రూ. 200. ఇదే నా పద్ధతి అని అడిగిండు. అంటే నేను చెప్పింది ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్లాన్ చెప్పలే, మొబైల్లో చెప్పిన ప్రొడక్ట్స్ వాడాలి చెప్పాలి, డబ్బులు వస్తాయని చెప్పి కొనంగానే రావు కదా ఇక్కడ. నేను చెప్పే విషయం వాళ్ళకి క్లారిటీ చెప్పాలి. ఆ తర్వాత కానీ నాయన నేను మీకు చెప్పిన వాటికి నాకు డబ్బులు వచ్చినాయి, అరే మరి మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే మీకు డబ్బులు వస్తాయి కదా అంటే, నాకెవరున్నాడు, నువ్వు చెప్పినోడల్లా నువ్వే జాయిన్ చేసుకున్నావు అని చెప్పి వాడు పోయిండు, ఉన్నోళ్ళందరినీ చెడగొట్టిండు. ఆ తర్వాతకి ఆ తర్వాతకి వచ్చేసి ఇప్పుడు అక్కడ ఆటో అమ్మేసిన, జాబ్ లేదు, ఈ వెస్ట్ వీళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాతకి వీళ్ళు పోతే ఏంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఎట్లా చేయాలంటే టంగు మనకు ఐడియా వచ్చింది, పాంప్లెట్లు కొట్టియాలి, అతకబెట్టాలని. వెమ్మటే పోయినా ఆ, జాబ్ లేదా, ఖాళీగా ఉంటున్నారా, ఒక ఐడియాతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు, 50,000 నుంచి ₹1,00,000 సంపాదించవచ్చు, కింద మొబైల్ నెంబర్ పెట్టి ఆ తర్వాతకి ఈ పోస్టర్లు రెడీ చేపించి మలపేట్ నుంచి ఎల్బీ నగర్ దగ్గర ప్రతి ఒక్క బస్ స్టాండ్కి అతకబెట్టుకుంటూ వచ్చిన. ప్రతి ఒక్క బస్ స్టాండ్కి, పార్కులలో వంచిన, అక్కడ వంచిన, కానీ ఒక్కరిగిన ఫోన్ చేయలేదు, ఒక్కరిగిన ఫోన్ చేయలేదు.
మా అప్లైన్ ఫోన్ చేసి ఈ పని చేసిన ఎవ్వరు ఇంటలే, ఎవ్వరు ఫోన్ చేస్తలేదంటే, అరే నాయన అది చేంజ్ చేసి మేము వచ్చినాం, అది ఎవ్వరు వర్కౌట్ కాదు ఆ పని అని చెప్పిండు. ఆ తర్వాతకి నేను ఏం చేయాలి, అక్కడ ఎవరు ఇంటలేరు, ఇది ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి. ఆ తర్వాతకి ఒక సిడి చూసిన, ఆంజనేయులు రాస్తారు సార్ది, రోడ్డు మీద ప్రాస్పెక్టింగ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, నేను ప్రాస్పెక్టింగ్ ద్వారా ఈ బిజినెస్లో సక్సెస్ అయినా అని చెప్పి. ఆ తర్వాతకి ఎల్బీ నగర్ 4 దిక్కుల 4 బస్ స్టాండ్ల పోటీ కొంతమందికి ప్రాస్పెక్టింగ్ చేయడం మొదలుపెట్టిన. పోయి ప్రాస్పెక్టింగ్ చేస్తే వింతగా చూస్తున్నారు, అడుగుతేమన్నా, అరే ఏంది, నేను ఫోన్ చేసి మరి ఎందుకు ఇట్లా చూస్తున్నారు అని అప్లైన్కి ఫోన్ చేసి అడిగితే, నువ్వు ఎట్లా పోయినావు అని అడిగినారు. నేను ఫస్ట్ జీన్స్ ప్యాంటు ఒక టీ షర్ట్ వేసుకొని పోయి వాళ్ళతోని బిజినెస్ ప్లాన్ చెప్తే వాళ్ళు వింటారా, వింతగానే చూస్తారు. అప్పుడు ఏం చేసిన అంటే, ఫస్ట్ నీ డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకో అంటే, ఆ రోజు ఆ రోజు షూజు, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, తర్వాతకి వచ్చేసి బెల్ట్, ఇట్లా రెడీ అవ్వడం జరిగింది. ఆ తర్వాతకి మళ్ళీ ప్రాస్పెక్టింగ్ చేయడం మొదలు పెడితే స్టేజ్ ఫియర్, భయం, మొగమాటం, ఎన్నో ఇబ్బందులు. ఒక వ్యక్తి కొత్త వ్యక్తితో పోయి మాట్లాడాలంటే ఆ భయం వేరు. ఆ తర్వాతకి ఇక ఎట్లా చేయాలి ఈ బిజినెస్, నెట్వర్క్ అనేది లేదు, జాబ్ లేదు, ఖర్చులకు డబ్బులు కావాలి, ఇలా ఎవ్వరు ఇంటలేరు, మరి ఏం చేయాలి, ఈ బిజినెస్ నాతో వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా, మనతో కాదేమో అనే నెగిటివ్ ఫీలింగ్, బాధపడుతుండే. ఆ తర్వాతకి పార్ట్ టైంగా జొమాటో, ర్యాపిడో నడపడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాతకి ఎలా చేయాలి, చుట్టాలు ఉంటలే, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు, సింగిల్గా మిగిలిపోయినా. వీళ్ళేమో మీటింగ్లకు పోతే మోటివేషన్ చేస్తారు, లక్షలు వస్తాయి, కాళ్ళు వస్తాయి, ఓపిక కోరిక ఉండాలని చెప్పి నన్ను చెప్తేనేమో ఒక్కరు ఇంటలే, ఎట్లా చేయాలి మరి బిజినెస్ అని చెప్పి ఎంతో ఆలోచించే టైంలో ఒక స్టేటస్ చూస్తుంటే ఈ స్టేటస్ వచ్చింది, ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు, ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది అని చెప్పి. ఆ రోజు వాల్పేపర్ పెట్టుకున్న, సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్న, ఆలోచించడం మొదలుపెట్టిన. తర్వాతకి యూట్యూబ్లో వీడియోస్ చూడడం ద్వారా ఒక వీడియో వచ్చింది, సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తాం మీ బిజినెస్ అని చెప్పి. ఆ తర్వాతకి ఆ వీడియో చూసిన కొన్ని కొన్ని వీడియోస్ చూసి అది ఏంది, ఎట్లా సోషల్ మీడియాలో పెట్టాలి వీడియోస్, ఆ తర్వాతకి ఇన్స్టాగ్రామ్ ఎట్లా యూజ్ చేయాలి, యూట్యూబ్ ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మొదలుపెట్టిన. ప్రతి ఒక్క మీటింగ్ పోయి నా హైయెస్ట్ ఇన్కమ్, నా ఫస్ట్ ఇన్కమ్ చెప్తారు కదా, అలాంటి వీడియోస్ తీసుకున్నా. వీడియోస్ తీసుకున్న తర్వాతకి సోషల్ మీడియా పెట్టడం మొదలుపెట్టిన. స్టార్టింగ్లో ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు మళ్ళీ ఏం కాల్స్ రాలే, మెల్లమెల్లిగా వైరల్ కావడం మొదలైనాయి. ఆ తర్వాతకి కొత్త కొత్త కాల్స్, సార్ పార్ట్ టైం బిజినెస్ అంటారు, ఏంది మాకు చెప్పండి. కొంతమంది దూరం దూరంకి వెళ్ళి, కొంతమంది హైదరాబాద్కి వెళ్ళి, ఇలా సోషల్ మీడియా బాగా నేర్చుకున్న దీని గురించి, ఎట్లా చేయాలి, ఏం పెట్టాలి, ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎట్లా చేయాలి, తమ్మేలు ఎట్లా పెట్టాలి అని ప్రతి ఒక్కరు నేర్చుకొని పెట్టడం మొదలైన తర్వాతకి కాల్స్ వచ్చడం మొదలైనాయి. ఆ రోజు ఫుల్ హ్యాపీ. ఆ తర్వాతకి వచ్చేసి ఇక్కడ నేను జాబ్ చేస్తే నాకు బాస్ ఉండు, మరి ఇక్కడ నా బాస్ ఎవరు, నా అప్లైన్ నా బాస్ కాదు కదా, మన పార్ట్నర్ కదా. మరి నాకు అక్కడ అంటే భయం చొప్పున పని చేసిన, మరి ఇక్కడ ఎట్లా చేయాలి, సీరియస్గా చేయాలంటే, మన బాస్ ఏం లేదండి, ఇక్కడ మన డ్రీమే మన బాస్, మన డ్రీమే మన బాస్. డ్రీమ్ ఏదైతే ఉందో, డేట్ వేసినా, టైం పెట్టినా, పని చేయడం మొదలు పెట్టినా, అది చూడంగానే మనకు భయం కావాలా. ఇంటి మధ్యలో అతకబెడతారు కాదు, చాలామంది ఈ డోర్ వెనకాల హాల్లో అతకబెట్టాలి. డ్రీమ్ చార్ట్ పెట్టిన, పెయిన్ఫుల్ డ్రీమ్. ఆ రోజు డ్రీమ్ పెట్టిన తర్వాతకి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాతకి వీళ్ళందరూ నాకు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వాళ్ళు. రాజు సార్ గ్రేట్ లీడర్, రాజు సార్ని చాలా ప్లాన్స్కి తీసుకుపోయినా, ఆ, ఏ ప్లాన్స్ విషయం వస్తుండే, మంచి సపోర్ట్ చేస్తుండే. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అవడం జరిగింది. ఆ తర్వాతకి ఎన్నో దూరం దూరం ప్లాన్స్ పోతుండే. ఆ తర్వాతకి వచ్చేసి ఆ, రాజు సార్ ఒకరోజు నేను రోడ్డు మీద ప్రాస్పెక్టింగ్ చేస్తే ఒక వ్యక్తి, బ్రదర్ ఈరోజు కలుస్తారా, ఏంది ఆపర్చునిటీ, మేము వింటాం అని చెప్పి చెప్పడం జరిగింది. రాజు సార్ ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు, ఆడొక మనకు ఒక పర్సన్ కలుస్తున్నాడు, ప్రాస్పెక్టింగ్ చేసే రోడ్డు మీద అంటే, అయ్యో నేను మీటింగ్ పోతున్నా అని చెప్పి. ఆ రోజు అంటే, మరి నేను ఎట్లా చెప్పాలంటే, చెప్పు పోయి, ఏం కాదు అన్నాడు. నేను ఏం నేర్చుకోలే, నాకు ఏం తెలియదు, నేను పోయి ఏం చెప్పాలి, ఏం చెప్పడానికి లేదు అక్కడ, నాకేం రాదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈడ నా అప్లైన్ తీసుకుపోయినప్పుడు, నా అప్లైన్ నేను తీసుకున్న ప్లాన్ చెప్పేటప్పుడు ఆయన ఏ విధంగా జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఏ విధంగా ప్లాన్ చెప్తున్నాడు, ఏ ప్రొడక్ట్స్ గురించి ఎట్లా చెప్తున్నాడో నేను నేర్చుకోలే. ఫోన్లు ఒత్తుకుంటా, దిక్కులు చూసుకుంటా, బయటికి లోపల తిరుగుకుంటా చేసుకున్నా. అప్పుడు నాకు పోయి ప్లాన్ చెప్పమంటే నేను ఏం చెప్తా.
ఆ తర్వాతకి వచ్చేసి నీకు వచ్చిందే చెప్పు పోయి. ఇక్కడ నువ్వు చెప్పినా, నేను చెప్పినా, పురుషోత్తం దాస్ సార్ చెప్పినా, ఎస్పి బారిల్ సార్ చెప్పినా ఒకటే పాట. మధ్యవర్తులు లేని బిజినెస్. 50% ప్రొడక్ట్స్ మీద వస్తే షేర్ చేయడం ద్వారా 10% వస్తుంది అని చెప్పి పోయి చెప్పు బిజినెస్ ప్లాను. పాడిందే పాట ఇలా ఏమి ఉండదు అంటే పోయి భయపడుకుంటా వీళ్ళకి ఈ బిజినెస్ ప్లాన్ చెప్పిన. వీళ్ళు ఏం చెప్పినానో నాకు తెలియదు, వీళ్ళు ఏమి విన్నారో వాళ్ళకి తెలియదు. పోయి చెప్పనైతే చెప్పిన, కాలు చేతులు వణుకుతున్నాయి. పోయి చెప్పిన, చెప్పంగానే వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయినారు, 100 పీవి కొనుక్కున్నారు. అరే నేను చెప్తే 100 పీవి అది ఈయన ప్రాస్పెక్టింగ్ చేస్తే అని చెప్పి ఫుల్ హ్యాపీ. ఆ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏదో సాధించినంత నాకు అనిపించింది. ఆ రోజు ఫుల్ హ్యాపీ. అప్పుడే అప్లైన్ ఫోన్ చేసి చెప్పిన ఇట్లా అయిందని చెప్తే కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు. ఆ తర్వాతకి వచ్చేసి మళ్ళీ కొద్ది ప్లాన్స్ ఏదైతే ఉందో నా అప్లైన్ తీసుకుపోయి ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, వాళ్ళని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా ప్లాన్ చెప్తున్నాను ఆయన చెప్పే ప్రతి ఒక్కటి నేను మొబైల్లో రికార్డింగ్ చేసుకున్న తర్వాతకి ఒక 10 రోజులు నేను బిజినెస్ పక్కకు పెట్టి ఏం చెప్తున్నా అనేది ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ తీసుకున్నా. ప్లాన్ ఎలా చెప్పాలి, ఏ ప్రొడక్ట్స్ గురించి చెప్పాలి, వాళ్ళు చెప్పే క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చెప్పాలని చెప్పి యూట్యూబ్లో చూసి రాజు సార్ చెప్పిన ప్రతి ఒక్క రికార్డింగ్ పెట్టుకొని వినుకుంటూ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. ఆ తర్వాతకి బయటికి వెళ్ళడం మొదలుపెట్టిన. సోషల్ మీడియా ద్వారా దుమ్ము దులిపేసిన బిజినెస్. ఎంతో మంది లీడర్లు క్రియేట్ అయినారు. ఇక్కడ చూసినారు కదా, ఎక్కడ లేరు నా అప్లైన్. ఇక్కడ ధైర్యంగా పోయి ఆ రోజు ఆయనకు చెప్పడానికే భయం. ఈరోజు ఒక పోలీస్ ఆయనకు పోయి సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చెప్పిన, ఎంతో మందికి బిజినెస్ చెప్పిన. ఆ తర్వాతకి డిసెంబర్ మంత్లో స్టార్ డైరెక్టర్. అసలు నేను ఊహించలేదు ఇది డబుల్ పీవీ అనే ఆఫర్ వచ్చింది. అసలు నేను ఈ పిన్ను నేను అయితానని కూడా నాకు తెలియదు. అక్కడ 4 లెగ్లలో నేను నెట్వర్క్ క్రియేట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ ఏదైతే ఉందో డబుల్ పీ ఆఫర్లో స్టార్ డైరెక్టర్ అయిపోయినా. ఆ తర్వాతకి వచ్చేసి ఫుల్ సంతోషం, స్టార్ అయిపోయినా, ఫుల్ హ్యాపీ. ఆ తర్వాతకి నెక్స్ట్ మంత్ చూసుకుంటే అదే మంత్ నా ఇన్కమ్ వచ్చేసి 7,951 రూపాయి. ఈ 7,591 రూపాయి స్టార్ డైరెక్టర్లో నా ఇన్కమ్. కానీ నేను ఏదో డిసప్పాయింట్ కాలే, కళ్ళకు అద్దుకొని తీసుకున్నా. కానీ నా డౌట్ ఏంటంటే ఈ మీటింగ్లల్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ ఎక్కుతాడు, నాకు 50,000 1,00,000 కారు కొన్నా, అది కొన్నా, ఇది కొన్నా అని అన్నీ చెప్తున్నారు. మరి నాకు ఎందుకు 7,951 రూపాయి వచ్చిందని డౌట్తోనే నేను క్లియర్ చేసుకున్నా. ఇందులో ఏంటంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటాయి. ఈ 9 టైప్స్ ఆఫ్ ఇన్కంలో ఇందులో ఎల్ఓబి అనేది ఎక్కువ కమిషన్ వస్తుంది. ఈ ఎల్ఓబి ఎట్లా అంటే లీడర్గా మనం గెలవడం ముఖ్యం కాదు, ఆ లీడర్ని గెలిపించడం వల్ల లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది అని చెప్పి నేను అర్థం చేసుకున్నా. అక్కడ చేసింది మనం మిస్టేక్ అని చెప్పి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ మీద పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాతకి మళ్ళీ సోషల్ మీడియా ద్వారా ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్వరు నాకు తెలిసిన వాళ్ళు లేరు. అన్యూన్ పర్సన్, ముఖం తెలియదు నాకు. ఆ బిజినెస్ ప్లాన్ చెప్పిన ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్ లేరు, నా చుట్టాలు లేరు, ఎవరో నాకు తెలియదు. వాళ్ళందరికీ ప్లాన్ చెప్తుండే, తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడుతుండే. ప్లాన్ చెప్తుండే మీటింగ్లో జూమ్ మీటింగ్, ప్లాన్ చెప్తుండే మీటింగ్ జూమ్ మీటింగ్, ప్లాన్ చెప్తుండే. నెక్స్ట్ మంత్ జనవరిలో నా ఇన్కమ్ 20,502 రూపాయలు. ఆ తర్వాతకి వచ్చి 23,500. ఇన్కమ్ నెట్వర్క్ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుకుంటూ వచ్చింది. తర్వాతకి అదే టైంలో ఎఫ్ఆర్యు మీటింగ్ ఎక్సలెంట్. చాలామంది ఈ మీటింగ్ అవ్వడం వల్ల డిసిషన్ తీసుకొని ఎంతో మంది జీవితాలు మారినాయి. 3 రోజుల సెషన్ 3 గంటలలో అయిపోయినట్టు అనిపించింది. ఎక్సలెంట్. లైఫ్ అంటే ఇది, ఇలాంటి రికగ్నేషన్ తీసుకోవాలి, ఇది లైఫ్ అంటే. బయట అంత వేస్ట్, ఇలాంటి ఫ్యూచర్ ఉండాలని చెప్పి ఆ రోజు ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయినా ఇందులో గ్రోత్ ఉందని చెప్పి. ఆ తర్వాతకి వచ్చేసి మళ్ళీ మ్యాసివ్ యాక్షన్గా ప్లాన్ చెప్పడం మొదలుపెట్టిన. చూడండి మళ్ళీ ప్లాన్స్ సోషల్ మీడియా ద్వారా. తర్వాతకి వచ్చేసి ప్రాస్పెక్టింగ్ హోమ్ మీటింగ్స్ పెట్టిన. తర్వాతకి అగ్రికల్చర్ ప్లాన్స్. తర్వాతకి ప్రతి ఒక్క సెమినార్ ప్లాన్ చెప్పాలి, మీటింగ్లో కూర్చోబెట్టాలి, జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. ప్లాన్ చెప్పాలి, మీటింగ్లో కూర్చోబెట్టాలి, జూమ్ మీటింగ్ అటెండ్ చేయాలి. ఆ తర్వాతకి వచ్చేసి ఎన్నో మీటింగ్లు. చాలామంది ఇక్కడ ఏమనుకుంటారు అంటే నా డౌన్లైన్ రాలేదు, నేను ఎందుకు రావాలని చెప్పి. మనం డౌన్లైన్ కోసం ఈ బిజినెస్కి రాలేదు, మన కోసం మనం వస్తున్నాం, మనం నేర్చుకోవడానికి వస్తున్నాం. ఎవరు వచ్చినా రాకున్నా ముందు మనం, తర్వాతకి జనం. కాబట్టి తర్వాతకి వచ్చేసి ప్లాన్లు చెప్పుకుంటూ పోతున్నా. నా ఇన్కమ్ వచ్చేసి ఆగస్టు మంత్లో 2024లో
40,874 నా ఇన్కమ్. ఆ రోజు ఫుల్ హ్యాపీ. ఎందుకంటే బయట ఏ జాబ్ చేసినా 10,000, 15,000 కోసమే అక్కడ కష్టపడాలి. కానీ ఈరోజు ఈ బిజినెస్ నుంచి 40,800 అంటే ఇక్కడ మామూలు మాటలు కాదు. ఎవ్వరు ఇయ్యరు ఇంత ఇన్కమ్. పెట్టుబడి పెట్టినా కాని పని. ఆల్రెడీ నేను పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. అంత పెద్ద నాలెడ్జ్ లేదు, అంత పెద్ద నెట్వర్క్ లేదు, ఎవరు తెలియదు. కానీ ఈరోజు 40,800 అంటే ఆ రోజు నైట్ అంటే నిద్ర పట్టలే, కళ్ళకెళ్ళి నీళ్ళు తిరిగినాయి. ఆ తర్వాతకి మళ్ళీ ప్లాన్ చెప్పడం మొదలుపెట్టిన. ఆ తర్వాతకి మళ్ళీ హోమ్ మీటింగ్స్, అగ్రికల్చర్ ప్లాన్స్. ఆ తర్వాతకి వీళ్ళందరిని తీసుకురావాలా, మళ్ళీ మీటింగ్లో కూర్చోబెట్టాలి. జూమ్ మీట్. ఇక్కడ సీక్రెట్ ఏం లేదండి. ప్లాన్స్ చెప్పాలి, జూమ్ మీటింగ్ అటెండ్ చేయాలి, మీటింగ్ తీసుకొని రావాలి. ఇదే ఇక్కడ సీక్రెట్. డూప్లికేషన్ బిజినెస్. మనం లీడర్గా కాదు, మన టీంని లీడర్గా తయారు చేసినప్పుడు మనం ఇక్కడ సక్సెస్ కాగలుగుతాం. ఆ తర్వాతకి వచ్చేసి నా లాస్ట్ మంత్ ఇన్కమ్ 56,954 తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్ నుంచి. ఈరోజు ఫుల్ హ్యాపీ ఈ బిజినెస్ నుంచి. నిజంగా ఒక రాయినిగా ఉన్న నన్ను రక్తంలాగా మార్చింది విన్నింగ్ టీమ్ సిస్టమ్. మా గ్రేట్ అప్లయన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ఎల్వైస్ అందరికీ. ఆ తర్వాతకి ఇదే బిజినెస్ నుంచి ఒక 11 లక్షల కార్ బుక్ చేయడం జరిగింది. 12 లక్షల బ్రీజా కారు త్వరలో రాబోతుంది. ఇక్కడ ఏందైతే ఉందో, మనం తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితమే కాదు, మనతో పాటు కొన్ని వందల మంది జీవితాలు మార్చే ఒక గొప్ప అవకాశమే వెస్టీజ్. ఫస్ట్ నెట్వర్క్ లేదు, నాతోని కాదు, నాకు మాట ఎవ్వరు వింటారు అన్ని ఆలోచనలు పెట్టుకున్నాం అనుకో, మనమే మన మాట వినప్పుడు పక్కన వాళ్ళు మన మాట ఎట్లా వింటారు? చేయాలనే క్వశ్చన్, ఏదైతే చేయాలనే తపన మనలో ఉన్నప్పుడు మనతో రావడానికి ఎంతో మంది సిద్ధమవుతారు. చేయాలనే కాన్ఫిడెంట్ మనతో ఉండాలి. ఎన్నో మార్గాలు ఉన్నాయి చేయాలంటే. తెలిసిన వాళ్ళు చుట్టాలే దోస్తులే కాదు, చుట్టాలు వస్తే సున్నం పెట్టిపోతారని ఎన్నోసార్లు చెప్తుంటారు. వీలే కాదు, బయట ఎంతో మంది జనాలు ఉన్నారు. ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు. తర్వాతకి వచ్చేసి ఇక్కడ చూడండి, చాలామంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే విత్ సిస్టమ్ వితౌట్ వర్క్. అంటే చాలామంది విత్ సిస్టమ్ అంటే జూమ్ మీటింగ్కి వస్తారు, అన్నీ వింటారు, అన్నీ నేర్చుకుంటారు. కానీ బయటికి పోయి వర్క్ చేయడానికి వర్క్ చేయరు. మీటింగ్స్ సంవత్సరాలకు గొడవబడి వస్తారు, నెలలు తడబడి వస్తారు. ఇంకొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే వితౌట్ సిస్టమ్ విత్ వర్క్. సిస్టమ్కి రారు, జూమ్ మీటింగ్కి రారు, అప్లైన్ సబ్మిషన్లో ఉండరు, ఆ, ఏది చేయరు. కానీ బయటికి పోయి ఒక డ్రెస్ కోడ్ ఉండదు, ఏముండదు. బయటికి పోయి వర్క్ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు ఏమి వింటారో వీళ్ళు ఏం చెప్తారో అర్థం క్లారిటీగా రాదు. ఆ తర్వాతకి వచ్చేసి ఇక్కడ విత్ వర్క్, విత్ సిస్టమ్ విత్ వర్క్తోని ఈక్వల్గా ఎవరైతే పని చేస్తారో ఈ విన్నింగ్ టీంలో ఖచ్చితంగా మనం సక్సెస్ కాగలుగుతాం. సిస్టమ్ మనం ఉంటామో లేదో కానీ సిస్టమ్ మాత్రం లైఫ్ టైంగ్ ఉంటుంది. విత్ సిస్టమ్తో పనిచేద్దాం. ప్రయారిటీ అంటే మీటింగ్కి, జూమ్ మీటింగ్కి మనం చెప్పే సిపి ప్లాన్ ప్రతి ఒక్క దానికి ప్రయారిటీ ఇచ్చి రెండింటికి ఈక్వల్గా మనం పనిచేసినప్పుడు ఇక్కడ సక్సెస్ కాగలుగుతాం. ఇక్కడ వచ్చేసి నా డ్రీమ్, మై డ్రీమ్ వచ్చేసి ఈ బిజినెస్లో 2026 జూలై లోపు జూత్ ఐకాన్ కావాలి. 3,50,000 పైన ఇన్కమ్ ఉండాలి. 30 ఏళ్ళ లోపు ఒక లగ్జరీ కార్ కొనుక్కోవాలి. అప్పుడు ఈ బిజినెస్తో డిక్లేర్ చేస్తుంది వెస్టీజ్ యూత్ ఐకాన్ అని చెప్పి. ఈ డ్రీమ్ పెట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాతకి వచ్చేసి లగ్జరీ కార్ తీసుకోవాలి. తర్వాతకి వచ్చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లీడర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. ఎస్ ఎస్ నిజంగా ఫెంటాస్టిక్, అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఏ విధంగా సక్సెస్ కావడం జరిగింది, ఏ విధంగా అంటే చాలా మందికి బిజినెస్ లో అంటే ముందుకెళ్ళాలి, బిజినెస్ లో సక్సెస్ కావాలని ఉంటది. కానీ ప్రయత్నం చేయకపోవడం ద్వారా చాలా మంది ఆగిపోతుంటారు. నిజంగా మాది ప్రాపర్ నల్గొండ డిస్టిక్. అక్కడ నుంచి మేము హైదరాబాద్ వచ్చిన ప్రాసెస్ లో హైదరాబాద్ లో ఎవరు కూడా తెలియదు. కానీ ఈరోజు గెలవాలని ఒక తపనతోటి ఈరోజు నేను కూడా అంతే. సోషల్ మీడియా ద్వారా ఈరోజు పెద్ద క్రియేట్ చేయగలిగిన. సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా ఈరోజు క్రౌన్ డైరెక్టర్ రావడం జరిగింది. చాలా పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రాస్పెక్టింగ్ ద్వారా ఈరోజు అనిల్ సెషన్ కూడా విన్నాం.
చూడండి, స్టార్టింగ్ లో ఎవరు చెప్పాలి అని ఉన్న ఫ్రెండ్స్ అందరికి చెప్పాడు, దోస్తులకు అందరికి చెప్పాడు, చాలా మందికి చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినారు. కానీ అలాంటి టైంలో ఈరోజు జస్ట్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ ద్వారా ఈరోజు ఆ ఒక మంచి బిజినెస్ ని బిల్డ్ చేసుకుంటూ ఈరోజు మన కళ్ళ ముందులో జస్ట్ 1 ఇయర్ ముందు సీరియస్ గా తీసుకొని ఈరోజు 56,000 ఇన్కమ్, ఈరోజు ఆల్మోస్ట్ 12 లక్షల వరకు కార్ బుక్ చేయడం జరిగింది. ఆ ఒక మాట చెప్పడం జరిగింది ఇక్కడ, ఇక్కడ బాస్ అంటే ఎవరు ఉండరు. నిజంగానే వెస్టీజ్ అవకాశంలో బాస్ ఎవరు ఉండరు. మీరు ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి, ఆ ఒక జాబ్ విధంగా బాస్ మాత్రం ఉండరు. కానీ వెస్టీజ్ లో ఎవరైనా బాస్ అంటే డ్రీమ్, మన డ్రీమ్ ఏదైతుందో మన డ్రీమే మన బాస్. నిజంగా అద్భుతమైన మాట చెప్పడం జరిగింది. దాంతో పాటు ఓన్ ప్లాన్స్, ఎప్పుడైతే మనం ఓన్ గా ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం లీడర్ గా క్రియేట్ అవుతాం. నేను కూడా ఆంజనేయులు సార్ని 13 ప్లాన్లకు తీసుకుపోయినా. ఆ 13 మంది ఎవరు కూడా రాలేదు. నేను ఎప్పుడైతే ఓన్ గా ప్లాన్స్ చేయడం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. ఆ రోజు నుంచి నేను బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా, ఈ రోజు అనిల్ గారు కూడా అంతే, స్టార్టింగ్ లో ప్లాన్స్ తీసుకుపోయిండు. కానీ ఎప్పుడు సక్సెస్ అయినంటే ఆయన ఓన్ గా ఎప్పుడైతే ప్లాన్స్ చేసిండో, ఎప్పుడైతే ఓన్ గా ప్లాన్ వెళ్ళి డ్రెస్ కోడ్ మార్చి ఎప్పుడైతే ప్లాన్ చేసిండో ఈరోజు సక్సెస్ కావడం జరిగింది. అంటే మనం లీడర్ గా మనం మన లోపల మనం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ చేయగలుగుతామో నిజంగా మనం ఆ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటది. ఈ రోజు వండర్ఫుల్ సెషన్ అండి. ఆ అంటే గెలవాలని ఒక తపన మన లోపల ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో విధంగా మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ రోజు మనకు గ్రేట్ సెషన్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్, ఈరోజు ఇంకొక గ్రేట్ లీడర్, నిజంగా మా జీవితాలు మార్చిన గ్రేట్ అప్లైనర్, గ్రేట్ మెంటర్. ఈరోజు సార్ ఇన్కమ్ వచ్చేసి, వయసు వచ్చేసి చిన్న వయసు 32 ఇయర్స్ లోనే ఈరోజు డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సార్ ఇన్కమ్ వచ్చేసి 7,69,000 ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు ఒక లగ్జరీ కార్, 30 lakhs వర్త్ కార్ తీసుకొని డ్రీమ్ హౌస్ కట్టబోతున్నారు. గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్, యూత్ ఐకాన్. ఈరోజు ఆ మన జూమ్ కు రావడం జరిగింది. ప్రతి ఒక్కరి క్లాప్స్ తోటి మనం సార్ని ఇన్వైట్ చేద్దాం. కమాన్ ద డిజిటల్ సీన్ సార్, ఆంజనేయులు రాస్తుంది సార్, మీకు ఆల్రెడీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా? ఎస్, క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ సార్. ఎస్ ఎస్. సో అగైన్ అందరికి గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉంది. నా పేరు ఆంజనేయులు రాసూరి. ఈ బిజినెస్ కి వచ్చి ఒక 5.5 సంవత్సరాలు అవుతుంది. సో ఆల్మోస్ట్ వాళ్ళు రాజు సార్ మా ఆయుష్ పెంచేసిన, ఆయుష్ కాదు నా ఏజ్ 31 ఇయర్స్. సో ఈ బిజినెస్ అయితే 5.5 సంవత్సరాల నుంచి, అంటే సీరియస్ గా ఇది నా కెరియర్ అనుకొని నేను బిల్డ్ చేస్తా ఉన్నా. సో చాలా మంది ఐఏఎస్ కి, ఐపీఎస్ కి ఎట్లయితే ప్రిపేర్ అవుతారో, వెస్టీజే నా కెరియర్. ఇంకా వెస్టీజ్ మించింది లేని లేదు. జిహాద్ అంటారు కదా, చూసినారా, పవిత్ర యుద్ధం లెక్క. సో అట్లా ఈ రోజు కెరియర్ లాగా బిల్డ్ చేస్తా ఉన్నాం. కరెక్ట్ గా ఒక 5 సంవత్సరాల ముందు నా జర్నీ అనేది ఒక్కరితోనే స్టార్ట్ అయింది. కానీ ఈరోజు సుమారుగా మన ఆర్గనైజేషన్ 1,52,000 మంది ఉన్నారు మన ఆర్గనైజేషన్ లో. సో వానర సైన్యం అంటారు చూసినారా, వానర సైన్యం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వానర సైన్యమే. కానీ ఆ నాకు తెలిసిన వరకు ఇంత మంచి బిజినెస్ అయితే బయట ఎక్కడ లేదు. ఒకసారి ఆలోచించండి మిత్రులు ఎవరైతే ఉన్నారో. సో బయట ఎన్నెన్నో వర్క్ చేస్తాం. నిన్న నేను రాజు సార్ కూర్చొని కూడా డిస్కషన్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ వెస్టీజ్ బిజినెస్ లేకపోతే ఏంది పరిస్థితి. ఈరోజు వెస్టీజ్ ఉందాం, సెలబ్రిటీ 5-6 లక్షల ఇన్కమ్ వస్తుంది, కారు అంతా ఉంది, ఓకే, హ్యాపీ. ఒకవేళ వెస్టీజ్ లేకపోతే ఏంది పరిస్థితి. నాకు తెలిసినంత వరకు ఈ టైంకి ప్రెషప్ అయిపోయి ఓ సర్దిమూట కట్టుకొని జాబ్కి వెళ్ళిపోయే వ్యక్తులం. ఈరోజు వెస్టీజ్ అనే ఒక కంపెనీ ద్వారా, విన్నింగ్ టీమ్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఈరోజు అంటే జీరో నుంచి హీరోకైనా, అంటే లైఫ్ మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోయింది. కానీ కొన్ని కొన్ని సందర్భాలు చూస్తుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నైట్ వచ్చేసి సుమారుగా నేను నిద్రపోవడానికి 12 గంటల టైం అయింది, అర్ధరాత్రి. మళ్ళీ 3:30కి లేచిన. 3:30కి లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు షాదనగర్ అవుతా. ఇప్పుడు ఏ ఊరు,
మీకు ఒక అగ్రి డెమోకి వచ్చేసిన మీకు చూస్తే కూడా తెలిసిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. సో ఒక రిమోట్ విలేజ్ మారుమూల గ్రామానికి వచ్చేసినాం. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఆలోచించండి. అంటే ఒక డీసీడ్ అయిపోయినాం, ఒక 5-6 లక్షల ఇన్కమ్ వస్తుంది, నేను ఎందుకు బయటికి వెళ్ళాలి, ఓయమ్మ చలి పెడుతుందని కొంతమంది రకరకాల ఒక మంచి ఇన్కమ్ వచ్చేసరికి ఒక పిన్ అచీవ్ అయిపోయేసరికి కంఫర్ట్ జోన్కి వచ్చేస్తుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ ఏమంటారు ఆర్మీ వాళ్ళు ఉంటారు చూసినారా, ఆర్మీ వాళ్ళు మనకి ఇంత చలి పెడితేనే -డిగ్రీలో ఏం లేం మనం, కొంచెం చలి పెడుతుంది. ఆర్మీ వాళ్ళతో కంపారిజన్ చేస్తే -డిగ్రీలో వాళ్ళు ఈ గడ్డ కట్టుకోపోయే చల్లలు ఉంటారు. మన దేశం కోసం పోరాడుతా ఉన్నారు. ఎవరి కోసం? మన దేశం కోసం. ఈ ఇంత ఇంత చలికి నువ్వు తట్టుకోలేకుండా బయట నువ్వు వెళ్ళి ప్లాన్ చేయకపోతే, నీ ఫ్యామిలీ కోసమే నువ్వు కష్టపడకపోతే నువ్వు లైఫ్ లో ఎట్లా సక్సెస్ అవుతావు? ఈ ఇంత మాత్రానికి చాలా మంది రకరకాల సాకులు చెప్తా ఉన్నారు. సో మా ఆంజనేయులు అనే ఒక వ్యక్తి అడ్వర్టైజ్మెంట్ లేని ప్రొడక్ట్. ఎక్కడ కానీ షో చేయను నేను, ఎక్కడ అబ్జర్వ్ చేసిన లేదు. నేను ఈడికి పోతున్నా, హజ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా, ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఆ పోస్ట్ చేసేది యొక్క పని తక్కువ అయిపోయింది. అది చేయండి, నేను చేయొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే దీని ద్వారా బిజినెస్ కూడా చాలా పెద్దగా అవుతుంది. కానీ నువ్వు ఎంతైతే హైప్ క్రియేట్ చేసినావో దాని తగ్గ వర్క్ ఉండి దాని దగ్గర చెక్ ఉంది అనుకోండి, నీకున్న వాల్యూ ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒకవేళ హైప్ ఎక్కువ క్రియేట్ చేసి పని తక్కువ అయిపోయింది అనుకోండి, ఏదో సామెత ఉంటది కదా, పైన పటారం లోన లొట్టడం, ఏం ఉండదు. బిజినెస్ లో మీరు వర్త్ ఉంది అంటే పని చేసి చూద్దాం. కానీ ఈరోజు ఒక గ్రేట్ లీడర్, మిర్దా మిలియనర్ ప్రోగ్రామ్ అనిల్ పగిల్ అనే ఒక వ్యక్తి, మా బ్రదర్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చెంపాపేట నుంచి బయటపడ్డ మరొక ఆణిముత్యం అన్నమాట. ఇక్కడ ఎవరైనా చెంపాపేటలో ఉన్న వాళ్ళు ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను కూడా సుమారుగా అక్కడ ఓ 10 సంవత్సరాలు ఉన్నా. చిలకల బస్తీ ఇవన్నీ మీకు ఐడియా ఉండొచ్చు. రామలమ్మ షాపు ఇవన్నీ తిరిగి 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 ఆ ఏరియాలో ఎట్లుంటదంటే ఇక అది చెప్పలేము. కొన్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఏరియాని తప్పు పట్టట్లేదు. అక్కడున్న వాతావరణం ఆ పీపుల్‌ని అట్లా క్రియేట్ చేసింది. నేను ఎప్పుడైతే చెంపపేట నుంచి బయటపడ్డానో నా ఆలోచన మారింది. నా జీవితం మారింది. ఈరోజు అనిల్ అబ్బాయి చిన్న ఏజ్ 24, 25 ఇయర్స్. బిజినెస్ చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాలు ఎప్పుడు ఏడన్నా ప్లాన్‌లో కలిసినా, ఎప్పుడన్నా మీటింగ్‌లో కలిసినా నవ్వుతా ఉంటుండే అనమాట. "అన్న మాకెప్పుడు వస్తది చెక్కు? మేము ఎప్పుడు స్టార్ అయితాం? మేము ఎప్పుడు కారు కొంటాం?" కానీ లాస్ట్ మంత్ చెక్ కూడా సుమారుగా 50,000 ప్లస్ 52,000 ఇన్కమ్. ఈరోజు పిల్లల్ని దేవులాడుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. పెళ్లి చూపులకు పోయినప్పుడు. ఎవరైనా ఉంటే చూడండి, అడగాల్సిన అవసరం లేదు. మననే వెతుక్కుంటూ వస్తారు జనాలు. మనం పెళ్లి చూపులకు కూడా పోతుంటాం గదా! 5 మందో, 10 మందో. నేనైతే నా నా జీవితం అయితే పెళ్లి చూపులకు పోయినప్పుడైతే ఎర్రటి ఎండలో పోయినాం. మా మిసెస్‌ని చూడడానికి బండి మీద. కానీ ఇప్పుడు కార్‌లో పోతే ఎట్లుంటదో ఊహించుకోండి. ఎవరైనా పెళ్లి గాని యువకులు ఎవరైతే ఉన్నారో, మీరు బండి మీద పోతే మహా అయితే ఓ 10,00,000 ఇస్తారు కట్నం. అదే కార్‌లో పోయి చూడండి, ఆ 10,00,000 కట్నం కార్‌లో కలిసొస్తది. డ్రీమ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డ్రీమ్ చేయండి. డ్రీమ్‌కి మించిన పవర్ లేనే లేదు. కల గనండి. మీ కలల కోసం పని చేయండి. ఎమోషనల్ డ్రీమ్ పెట్టుకొని పని చేయండి. చాలా మంది ఏందో గోడల పైన రాసి పెట్టుకుంటారు గానీ, పని చేయరు. పని చేయకపోతే సక్సెస్ కాలేరు. ఒక 2-5 ఇయర్స్ గేమ్ ప్లాన్. 2-5 సంవత్సరాలు. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతది జీవితం. మా జీవితం మారింది. మా జీవితం అని జీవితం ఏం మారిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ముఖం చూడకుండా డబ్బు ఖర్చు పెట్టడం. అయ్యో! ఇది పెట్టాలని వద్దు ఇది నిన్న మా పాపను గూడా ఏదో షాప్ మార్ట్‌కి తీసుకెళ్తే ఈ కిండర్ జాయ్‌లు ఉంటాయి గదా! నాన్న ఒకటొద్దు, ఒకటొద్దు 2 ఇంగో ఇవన్నీ అన్నీ నాకు కావాలి. తీసుకో బేటా అన్నీ తీసుకో. నీకేమేమి కావాలో అన్నీ తీసుకో. సో, కాంప్రమైజ్ గాకండి లైఫ్‌లో. సాక్రిఫైస్ జేయండి. 2 సంవత్సరాలు సాక్రిఫైస్ జేయండి. 2 సంవత్సరాలు భార్య పిల్లలు వదిలేయండి అంటే చాలా మంది ఇంకో తప్పు కాదు. వదిలేయడం అంటే ఆ వదిలేయడం కాదు. పొద్దున్నే మీరు జాబ్ ఎట్లయితే పోతారో, బిజినెస్ గూడా అట్లా చేయండి. వాళ్ళకేం కావాలనో ఎర్లీ మార్నింగ్ మీరు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళకి సాయంత్రానికి సరిపడా సరుకులు మొత్తం ఇంటి దగ్గర తెచ్చిపెట్టండి. ఏవేమి నీడున్నాయి. మీతోని పనుండొద్దు. మీరు సాయంత్రం వచ్చేసరికి మీరు ప్రశాంతంగున్నారు.
2 years గేమ్ ప్లాన్. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వచ్చి సాయంత్రం టిఫిన్ ఏమంటారు స్నాక్స్ కి వచ్చి మళ్ళీ నైట్ డిన్నర్ కి వస్తే నువ్వు ఎప్పుడు బిజినెస్ చేస్తావు? నేను స్టార్టింగ్ లో మా మిస్సెస్ చాలా సార్లు లొల్లి. ఇప్పుడు ఈ జూమ్ లో కూడా చాలా మందికి ఉండొచ్చు లొల్లి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. నాకు అసలు టైం వేస్తలేవు. నీ బిజినెస్ పాడైపోను, బిజినెస్ 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 మమ్మల్ని పట్టించుకోవట్లేవని. ఈ రోజు ఏం పని ఉంది చెప్పండి? ఏం పని ఉండదు. రెండేండ్లు గేమ్ ప్లాన్. ముఖం చూడకుండా పని చేయండి. దోస్తులు, చుట్టాలు, దావతులు, ఫంక్షన్లు, పండుగలు, పబ్బాలు ఇవన్నీ వదిలేయండి. మాకు సినిమాలు తెలియదు. మీకు సార్ ఆంజనేయులు సార్ సినిమాలు తెలియదంటే సినిమాల గురించి మరి స్టేజ్ పైన చెప్తానంటే, నేను చెప్పే ఏ స్టోరీ అయినా కూడా పాత సినిమాల దగ్గర ఇప్పుడు వచ్చిన అప్డేట్ సినిమాలు ఏజ్ లేదు. నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంటే నేను ఏమంటున్నా అంటే, ఇది డ్రీమ్ పెట్టుకొని ఒక స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టి పని చేయండి. సిస్టమ్ ఎవరైతే స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు బుక్కులు చదవకపోతే పెద్ద బిజినెస్ చేయలేరు. 100% ఫ్యాక్ట్. సార్ బుక్ తీయగానే చాలా మంది నిద్ర వస్తుందంట. బుక్ చదవకపోతే పెద్ద బిజినెస్ చేయలేరండి. నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక 10-20 నిమిషాలు రోజు బుక్ చదవడం స్టార్ట్ చేయండి. మీ లోపల ఎక్కడ లేని మార్పు వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో నేనైతే ఉన్నా మీ అనిల్ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మై హార్ట్లీ కంగ్రాచులేషన్. సో ఇది కాదు, ఇంకొంచెం పెద్ద చెక్కు, ఇంకా పెద్ద చెక్కు, ఇంకా మంచి కార్, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లాంటి ఇంకా రావాలి. ఇది ఎక్కడితో ఆగిపోతే ఇంకా చాలా చాలా మంది స్టోరీ చెప్పి సార్ సిగ్నల్ కట్ అయినట్టుంది సార్, వాయిస్ రావట్లేదు. నెక్స్ట్ లీడర్ విక్కీ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఆల్రెడీ పోస్ట్ లో ఉన్నారు. కంటిన్యూ సార్. ఎస్ ఫెంటాస్టిక్ సార్, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, కంటిన్యూ. ఎస్ ఫెంటాస్టిక్. అండ్ ఈరోజు మైసెల్ఫ్ వినోద్ విక్కీ, మై గ్రేట్ అప్లైన్ రాజు పగిలా సార్, ఆంజనేయ రాస్తుంది సార్. ఈ రోజు ఏదైతే సెక్షన్ ఉందో చాలా అద్భుతమైన సెక్షన్. ఈరోజు గ్రేట్ లీడర్ మనకి నా బ్రదర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరం ఫ్రెండ్స్ లెక్క, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లెక్క ఉంటాము. ఈ రోజు అనిల్ పగిలా సార్ స్టోరీ అసలుకి వింటుంటే నాకు అనిపించింది, అరే ఒకప్పుడు మేము కూడా ఇలా కష్టపడుతుండే. అసలుకి ఎంత అంటే సార్ కష్టంలో చాలా అద్భుతం. అసలుకి బయట మేము ఏదైతే స్టూడెంట్ ఇట్లా ఉన్నప్పుడు ఎవరు మా మాట వినకపోయేది. బయటకు వెళ్ళి ప్లాన్ చెప్పాలన్నా కూడా, ప్రాస్పెక్టింగ్ చేయాలంటే మా ఫేస్ చూసేది, మమ్మల్ని చూసి రిజెక్ట్ చేసుకొని వెళ్ళిపోయేది. అరే ఏంద్ర ప్రతి ఒక్కరి సక్సెస్ వస్తుంది, మాకు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇద్దరం చాలా సార్లు డిస్కస్ చేసుకునేది. అరే మాకు వస్తుందా రాదా, అసలుకి ఎందుకు మీరు రైట్ ప్లాట్ఫామ్ లో ఉన్నామా, అరే ప్రతి ఒక్కరికి చెప్తున్నా అని ఎవరు వినకపోయేది. మమ్మల్ని చూసేది వెళ్ళిపోయేది. అలా చాలా రోజులు అలానే అవుతుండే. అయితే ఒక రోజు జిల్లాలో స్టోర్లో ఇద్దరం కూర్చున్నాము. అవుతుందంటావా అని చెప్పేసి ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేది. అవుతుందంటావా అంటే, ఏమో చేసైతే చూద్దాం నేను అనేది ఏడా అని చెప్పేసి సార్కి ఆ టైంలో బిజినెస్ అప్పట్లో గ్రోత్ ఉండే సార్, అంతకుముందు నాకన్నా ముందే. కానీ గ్రోత్ ఉన్న బిజినెస్ ఏమైంది, పడిపోయినాక ప్రతి ఒక్కరు మన టీంలో ఏమనుకుంటారు అంటే, బిజినెస్ పడిపోతే అరే నాకేదో అయిపోయింది, ఏందో అయిపోయింది సార్, నాకు ఎవరు వింటలేరు అన్న ఫీల్ లో ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. కానీ సార్ నిలబడ్డాడు. దాని తర్వాతకి ఇద్దరం డిసైడ్ అయ్యి సోషల్ మీడియా త్రూగా బిజినెస్ స్టార్ట్ చేసినాము. సోషల్ మీడియా నమ్ముకున్నాము. సోషల్ మీడియా నమ్ముకోవడం వల్ల ఈరోజు మాకంటూ మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే చూడండి, ఈరోజు మనం బయటికి వెళ్ళి మీకు ఆపర్చునిటీ కావాలని చెప్పేసి అడగడం వేరు. వాళ్ళు మనకు ఫోన్ చేసి ఒక ఆపర్చునిటీ మాకు ఇవ్వండి అని చెప్పడం వేరు. సో ప్రతి ఒక్క లీడర్స్, కొంతమంది లీడర్స్ కి సోషల్ మీడియా వాడడం తెలుస్తుంది, వాడడం తెలియని వాళ్ళకి కొంతమందికి ప్రాస్పెక్టింగ్ చేయడం వచ్చు. కాబట్టి ఈ రెండు విధాలుగా మనం ముందరికి వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్ ఏది వస్తే అదే చేయండి. అంతేగాని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సక్సెస్ వస్తుందని చెప్పేసి సోషల్ మీడియా రాకుండా కూడా సోషల్ మీడియా గురించి మనము ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా టైం అనేది వేస్ట్ అవుతుంది. మీకు ఏదైతే వస్తుందో దాని మీదనే గ్రిప్ సాధించండి. ఎందుకంటే మాకంటూ ఐడియా ఉంది కాబట్టి మేము ముందరికి వెళ్ళగలిగినాం. ఏదైనా సరే
పనిని ముందలు పెట్టినప్పుడు మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకొకటి చాలా మంది లీడర్స్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఇన్కమ్ చూస్తున్నారు. ఇన్కమ్ సార్ సిల్వర్ అయితే ఇంత వస్తుంది, స్టార్ అయితే ఇంత వస్తుంది, ఆ ఇన్కమ్ చూస్తున్నారు లీడర్స్. ఇక్కడ ఇన్కమ్ ఒకటే అండి, మన అండర్లో మన డౌన్ లైన్స్ ఎప్పుడైతే గెలిపిస్తామో అప్పుడే మనకి ఇన్కమ్ వస్తుంది, మనం కూడా గెలుస్తాము. మన డౌన్ లైన్ మనం గెలవకపోతే మనం గెలవలేము. ఇదొక్కటి బండ గుర్తు పెట్టుకొని ఎల్ఓబి అని కాదు, ఒకటే మీ డౌన్ లైన్ ఎప్పుడైతే గెలుస్తారో అప్పుడే మనం గెలుస్తాం. కాబట్టి డౌన్ లైన్ పిన్నే మన పిన్ అనుకోండి, అలా పనిచేసినప్పుడే గెలుస్తాం. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం బ్యాక్ టు ఎక్సలెంట్ సార్. చూడండి, ఒక స్టూడెంట్ గా ఈ రోజు బిజినెస్ బిల్డ్ చేస్తూ స్టార్ డైరెక్టర్ ఉండడం జరిగింది.